మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. ఎందుకంటే దాదాపు 1960, 70, 80, 90, 2000 అంటే ఈ కాలంలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ని అందరినీ కూడా మళ్ళీ ఇంకొకసారి స్క్రీన్కి పరిచయం చేసుకుంటూ వస్తూనే ఉంది సుమన్ టీవీ. అట్ ది సేమ్ టైం చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నా కానీ మనం వెళ్తూనే ఉన్నాం. దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మదర్ అద్వాని లక్ష్మీదేవి గారు అండ్ రఘురామయ్య గారు వాళ్ళ ఫాదర్ చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు. మంచి నటీనటులు అనమాట. వాళ్ళ పాపే రూపాదేవి. అండ్ ఆమె ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి కన్నడలో పెద్ద స్టార్ హీరోయిన్గా ఎదిగారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ రూపాదేవి గారు అంటే మీ అందరికి సింపుల్గా చెప్పాలంటే ఋతురాగాలు సీరియల్ ఎంతమందికి గుర్తుందో ఆమె అంతమందికి గుర్తుంటుంది అనమాట. ఇప్పటికీ ఆమెను మర్చిపోలేము. మేడం చాలా ఇయర్స్ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు కాబట్టి మేడం సాధించిన అచీవ్మెంట్స్ అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇది హోమ్ టూర్ అని చెప్పకూడదు, వాళ్ళు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు సాధించిన వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళ అవార్డ్స్ రివార్డ్స్ రూపంలో ఇంట్లో పొందుపరుచుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ని చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం. ఎస్, సో ఇక్కడ ఉన్నారు ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఎలా ఉన్నారు? మన ఋతురాగాలు 2 స్టార్ట్ చేయొచ్చు కదా. సో మంజులా నాయుడు గారు మీరు రెడీయా? ఏం రెడీగా ఉన్నారు? సో ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళినప్పుడు ఎంత అందంగా ఎంత యంగ్గా ఉంటారో అంత యంగ్గా. రూపాదేవి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు కాదు, ఒక 6 నెలల నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నారు? పొగురు అనుకున్నారా, లేకపోతే లేజీ అనుకున్నారా, లేకపోతే నిజంగా బిజీ అనుకున్నారా? ఈ 3 అనుకోదా? ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఈ అందమైన బుట్టబొమ్మను చూస్తాను అనుకున్నాను. మ్యారేజ్ అయిందా? అయింది. అయితే ఇలాగే బుట్టలో పడేస్తుంటారా అమ్మాయి? సో మేడం పాటలు గుర్తున్నాయా మీకు? నాకు ఒకటి గుర్తుంది, కన్నడ రాజ్ కుమార్ గారితో రాగవు అనురాగవు. ఒకసారి ఒక 2 లైన్స్ ప్లీజ్. నాకు పాట పాడలేను కదా. ఆయన అంటారు కదా మీరు అంటారు. ఒక 2 లైన్స్ పాడలేదు కానీ చాలా మీరు పాడండి, నేను లిప్పిస్తాను. రాగవు అనురాగవు శివర్. సో అన్ని హిందీ కాదండి, కన్నడలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు అందించిన మన తెలుగు హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. గర్వంగా ప్రౌడ్ గా కాలర్ ఎగరేసుకోవచ్చు ప్రతి సినిమా టెక్నీషియన్ కూడా. అండ్ కన్నడ రాజ్ కుమార్ గారు, అమరీష్ గారు, శ్రీనాథ్ గారు, అనంతనాగ్ గారు, శంకర్ గారు, ప్రభాకర్ గారు, శ్రీనివాస్, విష్ణువర్ధన్ గారు, విష్ణువర్ధన్ గారు, ఓకే, జయ జగదీష్ గారు, ఓకే, చంద్రశేఖర్ గారు, అలాగా అందరూ. తర్వాత శివ రాజ్ కుమార్ గారు, పునీత్ రాజ్ కుమార్, వాళ్ళతో అంటే మదర్. సో ఇప్పుడు చెప్తున్నాం మన తెలుగు వాళ్ళు ఎక్కడో హిట్లు కొట్టేస్తున్నారు అని, కానీ ఆ అప్పుల్లోనే కొట్టేశారు 80s లో. లేదు, వాళ్ళు ఇక్కడికి వస్తారు వీళ్ళు అక్కడికి వస్తారు అన్న టాపిక్ కొంచెం ఇప్పుడు సమానమైంది. అప్పుడు ట్రెండ్ సెట్ చేశారు మీరు. సో దానికి ఫలితమే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ. నందులు మేడం ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి. ఇవి నందులు ఫస్ట్ ఆగమనం అండి. ఆగమనం తర్వాత మళ్ళీ తెల్లవారిందికి అప్పుడు 2 ఇచ్చేవాళ్ళు. ఒకటి ఏంటంటే సీరియల్, బెస్ట్ సీరియల్కి ఒకటి ఇచ్చేవాళ్ళు, హీరోయిన్కి ఒకటి ఇచ్చేవాళ్ళు. తర్వాత అఫ్ కోర్స్ ఋతురాగాలు, తర్వాత అటు పక్కనేమో కృష్ణవేణి, తీరం, నీలి మేఘాలలో. తర్వాత దట్ వాజ్ మై ఫస్ట్ నంది. యాక్చువల్లీ నంది అలా ఉండేది, మీరు కావాలంటే ఒక ఇదిగా తీసుకోవచ్చు. మన స్టేట్ నంది అవార్డ్స్ ఫిల్మ్స్ కి అట్లా ఉండేది. నాలాగా ఎందరో అని మై ఫస్ట్ ఫిల్మ్ 1978 లో మేడం కి ఫస్ట్ నంది వచ్చింది. ఏజ్ రివీల్ చేయను అనుకోండి, ఆ అందం చూసిన తర్వాత ఏజ్ అడగద్దు మీరు ప్లీజ్. అలా కాదు. ఓకే, నాలాగా ఎందరో తమిళ్ కదా,
తెలుగు తెలుగా? నాలాగా ఎందరో. ఓకే. బాలచందర్ గారి అసోసియేట్ Yes, yes, గారు yes, yes. ఈరంకి శర్మ గారు చేశారు. తమిళ్లో చేసింది ఓరు ఒక తలేరా 365 డేస్ ఆడింది అది. ఆయన కొత్త యాక్టర్ శంకర్. శంకర్ అందరం కొత్త వాళ్ళమే దాంట్లో. Okay. నాది సెకండ్ ఫిల్మ్ అది. ఓకే. దీని తర్వాత అది చేశాను. సో నేను దానికి వచ్చిందేమో అనుకున్నాను. లేదు లేదు, దట్ ఈస్ Okay. అవర్ తెలుగు. సో దిస్ ఇస్ ఫస్ట్ నంది అవార్డ్. ఇలా ఉంటాయి అనమాట ఇలా ఆంధ్రప్రదేశ్ ఉండేవి నంది అదే, అవార్డ్స్ అప్పుడులో ఫస్ట్. అదే. అంటే నంది జస్ట్ షేప్ అన్నమాట. ఓ తర్వాత తర్వాత యాక్చువల్ నంది యాక్చువల్ నంది వచ్చాయి. ఓకే. ఇది ఫస్ట్ వచ్చింది నంది అనుకుంటా. అన్ని వరుసగా. సో అలా పెట్టేసుకున్నారు నందులన్నీ. మరి అమ్మగారి నందులు ఎక్కడ? అమ్మగారికి నంది రాలేదు. Ah. కర్ణాటక స్టేట్ అవార్డ్. నాకు కర్ణాటక స్టేట్ అవార్డ్ వచ్చింది, కానీ దట్ ఈస్ ఓన్లీ లైక్ ఏ సర్టిఫికేట్ అనమాట. అది ఇక్కడ Okay. లేదు. Mhm. అది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అవార్డ్ కూడా ఇక్కడ సారా? అది జడ్జిగా చేశారు. ఓ హీ వాజ్ ద జ్యూరీ మెంబర్ ఫర్ నంది అవార్డ్స్. ఓకే. సో అప్పుడు వచ్చింది. సారు ఏం చేస్తుంటారు? మధు మాంకాళి గారు అనేసి, తెలుసు. హీఈస్ పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దిస్ థింగ్. Hmm. ఆయన కూడా బేసికలీ సినిమాటోగ్రాఫర్, అలా పరిచయం అయింది మాకు. దాని తర్వాత డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, కొన్ని టీవీ సీరియల్స్ చేతులు కాల్చుకున్నాము. అవన్నీ జరిగింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అని చెప్పి దాంట్లో డీన్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ. ఓకే. సో ఇక్కడ ఉంది చూడండి మధు మహంక చూసి, అందుకని మీరు చెప్పాలి మీ వారి గురించి అని. ఎస్. సో కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ చూద్దాం. ఇంతవరకు ఎవరు చూడలేదు మేడం వాళ్ళే. మీకు బాగా ఇష్టమా ఇలాంటి ఆర్ట్స్ ఇవన్నీ? చాలా బాగుంది కదా. చాలా అంటే బాగుంది. దిస్ ఈస్ వెరీ రేర్ పిక్చర్. లైక్ కౌన్ అంత దగ్గరగా కృష్ణుడు చూసుకోవడం, ఇద్దరు ఈక్వల్ బ్యూటిఫుల్ గా ఉండడం. ఓకే. పిచ్చాయి వర్క్ అంటే అమ్మో అంత లేదు, నేను తీసుకున్నాను. ఓకే. చాలా బాగుంది. మా అమ్మగారు నన్ను పెంచుకుని ఇది చేసిన అమ్మగారు రిందాదేవి గారు అనేసి. పెద్దమ్మ. పెద్దమ్మ గారు, ఆవిడకి పిల్లలు లేరని నన్ను పెంచుకున్నారు. బట్ షీ వాజ్ లైక్ అన్ అవధూత, వెరీ స్పిరిచువల్ లేడీ. ఆవిడది ఒక టెంపుల్ ప్రేయర్ హాల్ కూడా ఉంది. ఇప్పుడు అదే నేను దానివల్ల కూడా బిజీగా ఉంటాను, మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. దిల్సుఖ్ నగర్ లో ముసరం అమ్మ వాళ్ళ అక్క. ఆండాళ్ నిలయం అనేసి అక్కడ ఉంది. ఓకే. సో అమ్మ ఈమె యాక్ట్ చేశారు. తను So, చేయలేదు. అమ్మ ఒక్కటే యాక్ట్ చేశారు. సో అమ్మ గురించి చెప్పాల్సిన పని లేదు. అమ్మ దున్నేశారు ఇండస్ట్రీని. అద్వానీ లక్ష్మీదేవి గారు, అంతే కదా. నాన్న రఘురామయ్య గారు. సో ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి, చూడొచ్చు. సార్ అండ్ వన్ అండ్ ఓన్లీ సన్ అండి. అవును. ఓకే. నిశాంత్, ఇది వాడి ఎంగేజ్మెంట్, మధ్య మ్యారేజ్ కూడా అయింది. చిన్న ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ, అంతే. యా, హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నారు ఇంకా. సో ఇప్పుడు కాలక్షేపం ఏంటి ఇంకా? కాలక్షేపం ఏముందండి, ఈ కాలంలో చాలా ఉంటాయి కదా కాలక్షేపాలు. ఓకే. వీటికి ఏమైనా ఉందా అండి? ఏం చిన్న ఎంట్రన్స్ లో చిన్న చిన్నవి పెట్టారు ఏంటండి? సోఫాలు ఇష్టమా మీకు అట్లా? ఓకే. అంటే వచ్చిన వాళ్ళు కొంతమంది షూస్ అది విప్పడానికి, ఓకే. కొంతమంది లోపల లేకుండా అక్కడ ఏమైనా ఇచ్చేసి వెళ్ళిపోతారు. దాదాపు సో గార్డెనింగ్ బాగా చేస్తారు అనుకుంటా. గార్డెనింగ్ అన్ని అంటే కొంచెం ఒక టైంలో ఒక్కొక్క ఇంట్రెస్ట్ లాగా ఉంటుంది. అంటే ఊరికే కూర్చోకుండా ఏదో వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు అయితే హ్యాపీగా సినిమా ఇండస్ట్రీ కొంచెం దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు, అంతేనా? అంటే ముందు నుంచి కొంచెం నేను, అంటే ఇది అందరు చెప్పే క్లీషే వర్డ్ ఏమో కానీ కొంచెం సెలెక్టివ్ నా రోల్స్ లో. సో రోల్స్ అంటే అందరూ ఏజ్ ప్రకారం కూడా అవి సూట్ అవ్వాలి, నాకు నచ్చాలనేసరికి దూరం పెరుగుతుంది. ఓకే.
సో ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో గార్డెనింగ్ చేసుకోవటం రాగానే చూసాం మొత్తం గ్రీనరీ. గార్డెనింగ్ అనే కాదండి, చాలా అవగేషన్స్ ఏదో ఒకటి పెట్టుకుంటాను, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఈ మధ్య ఏదో వేదాస్ గురించి ఒక కోర్స్ చేశాను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి. తర్వాత చాంటింగ్స్ నేర్చుకుంటాను. తర్వాత అమ్మ వాళ్ళ టెంపుల్ మేనేజ్ చేస్తాను. అంతకుముందు చిన్న ఎన్జిఓ ఉండింది ఈ మధ్య వరకు, అది నడిపా. సో బిజీ. చాలా అయితే ఇంటర్వ్యూలో మాట్లాడుకోవాల్సింది. ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ రూపాదేవి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.